ఎవరు నవ్వుకున్నా, ఎవరు తిట్టుకున్నా, ఎవరేమనుకున్నా నా దారి నాదే. నా ఆలోచన నాదే అన్నట్టుంటది జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి. ఇయాల జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాదొచ్చారు. బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లో దిగారు. ఆయన హైదరాబాద్ వచ్చిన ఉద్దేశ్యం ఏందంటే, మాజీ ఐపీఎస్ అధికారి పిఎస్ ఆంజనేయులు గారి కొడుకు పెళ్లుంది ఇయాల హైదరాబాద్‌లో. పెళ్లి కార్యక్రమానికొచ్చారు. సహజంగా పెళ్లి కార్యక్రమానికి ఒక నాయకుడొస్తే ఆయన వచ్చేది తెలీదు, పోయేది తెలీదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన అలా ఉండదుగా. ఇయాల పెద్ద ఎత్తున జన సమీకరణ. జగన్మోహన్ రెడ్డి గారికి ఘన స్వాగతం, ర్యాలీ, ప్రచారం, పబ్లిసిటీ అన్నీ హైదరాబాద్‌లో. చాలా పెళ్ళిళ్ళకి నాయకులొస్తారు, పోతారు. వచ్చింది తెలీదు, పోయింది తెలీదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారిది రూటే సెపరేట్ గదా! పెళ్ళికొచ్చిన కార్యక్రమాన్ని గూడా ప్రచార కార్యక్రమంగా మార్చుకుంటారు. దాన్ని మళ్ళా సాక్షి ఛానల్ లైవ్‌లు. క్రేజ్ తగ్గలేదు, ఆదరణ తగ్గలేదు అన్నట్టుగా లైవ్‌లు. పెళ్లి కాడికి పోయి ఈ పబ్లిసిటీ కార్యక్రమాలేందండి? పెళ్ళికి పోయినా అంతే, చావుకి పోయినా అంతే, ఎక్కడికి పోయినా అంతే. సో, మొత్తానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పెళ్లి కార్యక్రమానికి హైదరాబాద్‌లో ఒక హంగామా క్రియేట్ చేశారు. పెద్ద ఎత్తున జనం రావటం, హంగామా, కేరింతలు, జగన్ సీఎం అనే నినాదాలు. మరి ఇప్పుడేమంటారు? తెలంగాణలో గూడా జగన్ క్రేజ్ తగ్గలేదంటారు. హైదరాబాద్‌లో గూడా జగన్ క్రేజ్ తగ్గలేదంటారు కదా! రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వైసీపీ పోటీ చేస్తే తెలిసిపోయిద్దేమోగా నిజంగా హైదరాబాద్‌లో వైసీపీకి బలం ఉందో లేదో? గతంలో పోటీ చేసింది వైసీపీ. ఏమి లేదు, ఏమి రాలా. ఒక ఖమ్మం జిల్లాలో 2014లో సీట్లొచ్చినాయి కొద్దిగా. అది గూడా అక్కడ కమ్యూనిస్టులతో పొత్తుండి ఎంపీ ఎంపీ సీట్ గెలిసారు. 3 ఎమ్మెల్యే సీట్లు గెలిసినట్టున్నారు. ఇంగదే. తర్వాత వైసీపీ పోటీ చేసింది లేదు. తర్వాత కొద్దిగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అడపాదడపా జగన్ బొమ్మ పెట్టుకొని పోటీ చేశారు. కానీ ఏమి రాలే. ఇప్పుడు మరి రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వైసీపీ పోటీ చేస్తే నిజంగా తెలంగాణలో వైసీపీకి బలం ఉందో లేదో తెలిసిపోయిద్దిగా. ఏందో వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రచార కార్యక్రమాలు చూస్తే కొంత ఆశ్చర్యంగా అనిపిస్తది గానీ, ఇదంతా దేనికోసం అంటే, జగన్మోహన్ రెడ్డి గారి క్రేజ్ తగ్గలేదు అని చూపించుకోవడం కోసం. ఇప్పుడు మనమేమనుకుంటాం, ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వేరు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వేరు. 2019 ముందు విపరీతమైన క్రేజ్ ఉండేది. కానీ ఇప్పుడు ఆయన బలం అమాంతం పడిపోయింది. ఆయన క్రేజ్ అమాంతం పడిపోయింది అని అనుకుంటా ఉంటాం. అలా అనుకోకుండా చేయటం కోసమే ఈ ప్రచారం. జగన్ క్రేజ్ తగ్గలేదు అని చూపించుకోవడం కోసం. దానికోసం అన్నమాట.